హాయ్ అండి. ఈరోజు లంచ్లోకి అయితే నేను వేడిగా అయితే రసం పెడుతున్నానండి. ఇంకా రసం పెడుతున్నాను కదా అని చెప్పేసి అంటే మా హస్బెండ్ వంకాయ ఫ్రై చెయ్యి అందులోకి బాగుంటుంది కాంబినేషన్ అన్నారండి. ఇంకా ఫైనల్గా అయితే నేను వంకాయలు అయితే కట్ చేసేస్తున్నానండి. ఈ వంకాయ కర్రీ చేసినప్పుడు అందులో సగం పుచ్చులే ఉంటాయండి. వంకాయలు కొన్నప్పుడు నిగనిగలాడుతూ ఉంటాయి. మరి ఇంటికి వచ్చాక పుచ్చు అయిపోతాయి ఏంటో తెలియదు కానీ ఎప్పుడు ఎన్ని వంకాయలు కొన్నా అందులో సగం సగం పుచ్చులే వస్తాయండి. ఇంకా అవన్నీ తీగా ఫైనల్గా ఇన్ని అయితే వచ్చేయండి వంకాయలు మాకు. ఇంక వీటితో అయితే నేను ఫ్రై చేసేద్దామని చెప్పేసి చకచక ఒక ఉల్లిపాయ కట్ చేసేసుకుని ఇంక అందులో తాలింపులు కూడా వేసేసుకున్నానండి. నేను ఇప్పటికొచ్చి ఫస్ట్ టైం చేయడం అండి నేను వంకాయ ఫ్రై చేయడం. వంకాయ ఎగురంటే వండాను కానీ పులుసు అంటే వండాను కానీ నేను ఎప్పుడు ఫ్రై చేయలేదండి. ఫస్ట్ టైం చేస్తున్నానండి. మరి ఎలా వస్తుందో తెలియదు కానీ ఇంక దీని కాంబినేషన్గా అయితే నేను రసం పెట్టుకున్నానండి పిల్లలకి. ఎందుకంటే రసం లేకుండా అయితే పిల్లలు తినలేరు కదండి ఉత్తు ఫ్రై అయితే. ఇలా ఫ్రైలు చేసుకున్నప్పుడు పప్పుచారు ఇంకా టమాటా రసం చాలా బాగుంటుంది కదండి. భలే కాంబినేషన్ కదండి. ఈ ఫ్రైల్లోకి కాంబినేషన్ అంటే రసమే సూపర్ ఉంటుంది కదండి. ఇంకా అయితే ఇది ఫస్ట్ టైం చేస్తున్నానండి నా వంకాయ ఫ్రై. చూడండి ఇంకా చాలామంది నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి షేర్ చేయండి. ఇంక ఫైనల్గా అయితే రసం కూడా అయిపోయింది చూడండి పక్కన వాము రసం. ఇంకా కర్రీ అయితే ఈరోజు సూపర్ వచ్చిందండి ఫస్ట్ టైం చేసిన. బాయ్ అండి.